ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. టీడీపీ పార్టీ రెండో జాబితా ప్రకటించింది. పొత్తుల్లో భాగంగా మంత్రాలయం నియోజకవర్గంలో మార్పు చేయడానికి ప్రతిసారి రెడ్డి సామాజిక వర్గం కేటాయించేటువంటి సమయంలో ఈసారి బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి. మంత్రాలయం నియోజకవర్గంలో బీసీల సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ప్రతిసారి ఈ నియోజకవర్గం నుంచి బీసీలు పోటీ చేయాలని తాపత్రపడ్డ ప్రతిసారి భంగపాటే ఎదురైనటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా టీడీపీ పార్టీ అభ్యర్థిగా వాల్మీకి సామాజిక వర్గం సంబంధించిన నేత మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేరు ఖరారు చేశారు. మనతో మాట్లాడడానికి ఆయన సార్ చెప్పండి, మొదటిసారిగా బీసీలకి మంత్రాలయం నియోజకవర్గ సీట్ కేటాయించారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందం ఫీల్ అవుతున్నాము. ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు అన్న గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి అమ్మగారికి చాలా ఫీల్గా చెప్తున్నా. నన్ను బీసీ నాయకుడిగా మంత్రాలయం నియోజకవర్గానికి సేవకుడిగా నన్ను ఎన్నుకున్నందుకు చాలా ఆనందం, చాలా గర్వపడుతున్నా. ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే నా మీద నమ్మకం పెట్టి నాకు అప్పచెప్పిన పని ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో అందరి కృషితో గెలిచి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక కానుకగా ఇస్తానని చెప్పి. అంటే మొదటిసారిగా మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది రాజకీయంగా? మా నాన్న 84 నుంచి పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎన్టీ రామారావు గారు 82లో, మా నాన్నగారు 83 నుంచి కూడా పార్టీకి సేవలు అందించారు. ఎమ్మిగనూరులో బివి మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా ఉండి ఆయన గెలుపు 5 సార్లు గెలుపుకి మా నాయన కృషి చేశాడు. రాజకీయ అనుభవం కూడా మాకు అప్పటి నుంచే ఉంది. నేను 94లో సర్పంచ్, దాని తర్వాత మా మిస్సెస్ సర్పంచ్, మా మిస్సెస్ జెడ్పీటీసీ, మా బ్రదరు సర్పంచ్. రాజకీయ అనుభవం ఉంది. మా అమ్మగారు కూడా సర్పంచే. ఆ రాజకీయ అనుభవంతో మేము ముందుకు వచ్చాం సార్. ముందుగా రామిరెడ్డికి ఇక్కడ ఎమ్మెల్యే సీటు పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుందనేసి కొంత ప్రయత్నం చేశారు, కానీ ఈరోజు ఆ కళ మీ ద్వారా నెరవేరుతుంది. అసలు ఏంటి? అదే బాధ. మా నాన్న ఉండింటే ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేవాడు. ఆ కోరిక ఇప్పుడు మా నాన్న లేని టైంలో రావడం, అది ఒక సైడ్ బాధ కూడా ఉంది, ఒక సైడ్ ఆనందం కూడా ఉంది. ఖచ్చితంగా మా నాయన కళలు ఏదైతే కన్నారో, మా నాన్న ఒకటే చెప్పేవాడు, అరే మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు వాళ్ళు ఏమి తెలియని బీసీలు కూడా చాలామంది ఉన్నారు. ఆ అమాయకత్వాన్నే అగ్రవర్ణాలు క్యాచ్ చేసుకొని రాజకీయంగా బలపడుతున్నారు. ఖచ్చితంగా మన మంత్రాలయం నియోజకవర్గంలో మన అలాంటి వాళ్ళు బీసీలు అయితే మనం వాళ్ళని ఐకమత్యం చేసి వాళ్ళని ఇంకా ముందుకి తీసుకెళ్తాము. కాబట్టి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళకి కల్పించింటే బాగుండేది అని బాధపడేవాడు. ఆ దేవుడు నాకు కల్పించాడు ఈసారి. ఖచ్చితంగా మన ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఏమున్నాయి ఈ మంత్రాలయం నియోజకవర్గంలో సమస్యలు ఏంటి, ఏం గుర్తించారు? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేశారు? ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇసుక మాఫియా చేశాడు, ఫిష్ వ్యాపారాలు, చెరువులన్నీ ఫిష్ మాఫియాగా చేసినాడు. ల్యాండ్ సెటిల్మెంట్స్ అంటావా, ఇంకా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కార్యకర్తలు తిరగడానికే సరిపోయింది. కానీ ఏ ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా మళ్ళీ రెడ్డి గారు ఫోన్ చేయాలి, ఎంఆర్ఓ పని చేయాలా. ఇట్లా చాలా ఉన్నాయి సమస్యలు. అంటావా, నీటి సమస్య 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామాల్లో నీటి సమస్య పెట్టుకోవచ్చా? 3 సార్లు ఎమ్మెల్యే ఏం సాధించినట్లు? ప్రతి గ్రామంలో నీటి సమస్య ఉంది. ఆయన సొంత గ్రామంలోనే నీటి సమస్య ఉంది. నది పక్క నుండి చెరువు మా గ్రామానికి వచ్చిన ఎస్ఎస్ ట్యాంక్ని అది తరలించినాడు. మా గ్రామానికి వచ్చిన హాస్పిటల్ని ఆయన తరలించుకున్నాడు. మా గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని కూడా ఆయన తరలించుకున్నాడు. కాబట్టి అన్నీ ఆయన స్వార్థానికే చూసుకుంటాడు, కానీ ప్రజాసేవకైతే నేను చూడట్లేదు. అంటే ఎందుకోసం అని మనం చూసాం, మంత్రాలయం పరివాహక ప్రాంతంలో తుంగభద్ర నది ప్రతిసారి తాగునీటికి ఇబ్బంది పడేటువంటి, సాగునీటికి ఎలాంటి ప్రాజెక్టులు, అసలు దీనికి బాధ్యులు ఎవరు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి
నది 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 పొడవుగా ఎన్ని ఎస్ఎస్ ట్యాంకులు కట్టొచ్చండి? ఎన్ని ఎస్ఎస్ ట్యాంకులు? నువ్వు ఒక్కసారి ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఎస్ఎస్ ట్యాంక్ కట్టినా కూడా ఒక మండలం వెళ్ళి ఒక మండలం బయటపడిపోతుంది. అది గుర్తులేదా? అభివృద్ధి అంటే అది కాదా? మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా తాగునీటి సాగునీటి సమస్యని తీర్చుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళి నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్పాను, సార్ నా నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల నియోజకవర్గం, బాగా వెనుకబడిన నియోజకవర్గం, నేనైతే ఖచ్చితంగా నేను మంత్రాలయం నియోజకవర్గం కానుక ఇస్తా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలని సార్ కూడా చెప్పాను. ఆ రోజే మళ్ళీ చెప్పుకుంటా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాను. కర్ణాటక బార్డర్ ఈ మొత్తం ఏపీకి విశ్లేషించి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. బార్డర్లో ఉన్నారు కర్ణాటక బార్డర్. ఈ వెనుకబాటుతనానికి కారణం ఏంటి అసలు? ఎందుకోసమని ఈ ప్రాంతం అభివృద్ధి కావడం లేదు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు బార్డర్ పక్కనే ఉంది, మన కర్ణాటక బార్డర్ కూడా పక్కనే ఉంది. ఇదే కర్ణాటక బార్డర్లో 1 కిలోమీటరే బార్డర్. అక్కడుండే వాళ్ళు ఎంత హ్యాపీగా బతుకుతున్నారో ఇక్కడుండేవాళ్ళు ఆంధ్రాలో అంత కష్టాలతో బతుకుతున్నారు. చాలా దుర్భర పరిస్థితి. మా కౌశికి, కౌతాళము, పెదకడుపురు మండలాలు చూసుకుంటే చాలా దుర్భర పరిస్థితి. ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టి బతకడానికి పోయి వాళ్ళ సమస్యలు తీరాలంటే కొన్ని ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్కి ఖచ్చితంగా చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ దానికి ఒక కారణాల వల్ల కొన్ని భయబ్రతుకులకి గురై కొన్ని ఇండస్ట్రీలు కూడా వెనక్కిపోయినాయి. లేదంటే మంత్రాలయం నియోజకవర్గంలో ఈ పాటికి ఒక 10-15 ఇండస్ట్రీలు పడాల్సిన. ఇండస్ట్రియలిస్టు భయపడడానికి కారకులు ఎవరు? ఎమ్మెల్యే వాళ్ళే. అంటే వాళ్ళ ఇంతకుముందు పక్కనే ఒకటి ఇండస్ట్రీ ఉంది, ఐటీసీ. దాని జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. లాకౌట్ చేసుకొని పోవడం వాళ్ళు. కాబట్టి ఆ దెబ్బ ఈరోజు వరకు మంత్రాలయం నియోజకవర్గంకి ఇండస్ట్రీ రావాలంటే భయపడింది. నేను ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిన, నేను ఆ ఇండస్ట్రీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డా. ఆ ల్యాండ్ ఇప్పించాను, నేనే పర్చేజ్ చేయించాను. అట్లా ఇంకా నా దగ్గరికి 4-5 మంది వచ్చారు. వస్తారు, ఎంక్వైరీ చేసుకుంటారు, ఇది మంచి ఏరియా కాదంటారు. కాదయ్యా అది అట్లా కాదు, కొన్ని ఏరియాలో జరిగింటాయి, అట్లా కాదంటే కూడా నమ్మరు వాళ్ళు. అది ఏమనుకుంటున్నారేమో. కొన్ని ఇండస్ట్రీలు అయితే కొన్ని వెనక్కిపోయినాయి. నేను ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఒక 2-3 మంచి ఇండస్ట్రీలు తీసుకొచ్చి అది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వాళ్ళకి ఉపాధి కల్పించి నిరుద్యోగులకి ఖచ్చితంగా సమస్య తీరుస్తారు. మీరు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమీ చేయలేదు, అభివృద్ధి లేదు, ఉపాధి అవకాశాలు లేవు, పట్టించుకోలేదు నియోజకవర్గం అంటున్నారు. అటువంటి ఎమ్మెల్యేతోనే జర్నీ చేశారు, ఆ పార్టీలో పనిచేశారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. బాలనాగిరెడ్డికి కోవట్టు రాఘవేంద్ర రెడ్డి అని తిక్కారెడ్డి లాంటి వాళ్ళు విమర్శిస్తారు. దీని ఎట్లా చూడండి? మేము 1983 నుంచి మా నాయన టీడీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెగనూరు నుంచి 2009లో ఎప్పుడైతే కాన్స్టిట్యున్సీ డివైడ్ అయిందో 2009 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ అడిగాము. అనివార్య కారణాల వల్ల కొన్ని బాలనాగిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మేము ప్రజారాజ్యం నుంచి పోటీ చేశాము. బాలనాగిరెడ్డికి కోవట్టుగానే పనిచేయలే. దళవాయి రామయ్య బీసీ నాయకుడిగా కాంగ్రెస్కి పోటీ చేశాడు. లాస్ట్ మినిట్లో గెలవాలనుకుంటే పబ్లిక్ మీటింగ్లో కోసికలో నాకు వేయడం ఇష్టం లేకపోతే దళవాయి రామయ్యకి వేయండి, మన బీసీ నాయకుడిగా ఖచ్చితంగా ఎన్నుకోవాలా అని చెప్పాము. కానీ బాలనాగిరెడ్డికి ఓటు వేయనైతే చెప్పలేదు. మరి ఎందుకోసం నీ విమర్శలు? రాజకీయ కుట్ర. కొంతమందికి పడని వాళ్ళు కనీసం బాలనాగిరెడ్డి కోవట్టు అంటే అవతలోళ్ళుగా వస్తుందేమో, మాకు వస్తుందేమో అట్లా అనుకుంటున్నారు. కానీ బాలనాగిరెడ్డికి కోవట్లు కానీ అట్లా ఏం ఉండదు. చేయాలనుకుంటే 2014లో సార్ మాట ఇచ్చాడు మా నాన్నకి, రామరెడ్డి మీరే టికెట్ మీకే ఇస్తున్నా, మీరు బీఫామ్ తీసుకెళ్ళండి అని చెప్పి 4 రోజులు ఉన్నాం. ఆ రోజు కూడా సేమ్ మీరన్నట్టు బాలనాగిరెడ్డి కోవట్ అనే పదంతోనే మా టికెట్ పోగొట్టుకోవడం జరిగింది. అది ప్రూఫ్ చేసుకోవడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాల్లో మమ్మల్ని కోవట్టు కాదని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. అది మాకు ఆనందం. ఓకే, ఏ ఎజెండాతో మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్ళారు? మంత్రాలయం నియోజకవర్గంలో సమస్యలు గుర్తించాము. ఆ సమస్యల మీద బీసీల ఐకమత్యం
బడుగు బలహీన నాయకునిగా గుర్తించి నాకు ఇచ్చారు. అదే వాయిస్ని ప్రతి ఓటర్కి తీసుకెళ్ళి ప్రతి ఓటర్కి ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉంటా. అందరికీ న్యాయం చేస్తా. మా కార్యకర్తలు నాయకులు చాలామంది ఉన్నారు, పెద్దలు కూడా. మేమంతా ఐకమత్యంతో ముందుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తా, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతా. ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాలనాగిరెడ్డి చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప. దీనివల్లే పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశం కోసం పరిశ్రమలు తీసుకొస్తా అంటున్నారు రాఘవేంద్ర రెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.